ఈరోజు కొంచెం క్లిష్టమైన జాగ్రత్తగా వినాల్సిన కథ చెప్తాను నేను మీకు. పురాణంలో అతి ముఖ్యమైన ఘట్టం శివుడికి ఎదురెడితే ఏం జరుగుతుంది అనే దాని పర్యావసనం ఈ కథలో తెలుస్తుంది. ఎవరు స్టార్ట్ చేస్తారు? కొంచెం చేతులు కాళ్ళు రెండు మొత్తం. ఈరోజు చాలా గంభీరమైంది. మీరేమన్నా కామెడీ చేయాలనుకుంటే బయట పోయి చేసుకోండి. ఇది చాలా గంభీరంగా చెప్పాల్సిన విషయం. భక్తితో ఉండేవాడు కూర్చోండి, పని ఉండేవాడు దయచేసి వెళ్ళిపోండి. మీ నుంచి సభంతా చెడిపోతుంది. ఒక్క అర్ధ గంట కూర్చోలేరా వ్యవహారాలు విడిచిపెట్టి? సత్యం వరకు ఉంటాయి కదా ఇది. ఓం నమస్కారం. శివుని ఆజ్ఞ లేకుండా ఏదైనా ఒక విషయం జరుగుతుంది అంటే అది ఎంత గంభీరమైన పర్యావసనాలకు తీసుకెళ్తుంది అనేది ఈ కథలోనే ముఖ్య భాగం. ఇక్కడ ఒక సందర్భం ఎట్లా వస్తుంది అంటే, మనకి ప్రజాపతులు చాలా ముఖ్యం. ప్రజాపతులు ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ మనస్సులో నుంచి పుట్టిన వాళ్ళు ప్రజాపతులు. ఈ ప్రజాపతుల యొక్క అధికారం ఏమంటే యావత్తు సృష్టి వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క మాదిరిగా ఒక దగ్గర 10 మంది ప్రజాపతులు, ఒక దగ్గర 16 మంది ప్రజాపతులు ఉన్నట్టు మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క నాయకుడు లాగా ఈ మనకి ప్రజాపతులలో దక్ష ప్రజాపతి ఒకడు. ఇలా ఎంతటి తపశ్శాలి అంటే బ్రహ్మ యొక్క గొడవల నుంచి పుట్టింటాడు. ఆయన దేహం మంత్రపూరితమైనటువంటిది, మహా తపశ్శాలి. ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడు. ఆయన ప్రజాపతులలో చాలా గొప్ప ప్రజాపతి దక్ష ప్రజాపతి. ఆయన దగ్గర లేని విద్య లేదు, ఆయన చేయలేని కార్యం లేదు. ఆయనకి తెలిసో తెలియకో, ఆయనకి ఇష్టముండో ఇష్టం లేకో సతీదేవి పరమేశ్వరుడి ప్రేమలో పడుతుంది. దక్షుడు తన చేతికి ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేస్తాడో ఆమెని శివుడి నుంచి బయటికి పెట్టేది. ఎందుకంటే బ్రహ్మత్వాన్ని నమ్మినవాడు, అంటే బ్రహ్మని పెట్టుకొని బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు తామసిక రూపాయన శివుని ఎవరు ఇష్టపడరు. వాళ్ళకి ఆచారం చాలా ముఖ్యము. బ్రాహ్మణ వర్గాన్ని తీసుకున్నా, శైవ వర్గాన్ని తీసుకున్నా ఇందులో చాలా బిగ్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుందంటే, బ్రాహ్మణులు ప్రతి దానికి మడి చేస్తారు. శైవంలో మడి అనే దానికి పెద్దగా ఏం లేదు. వాళ్ళు ప్రతి చిన్నదానికి నువ్వు పోయేటప్పుడు ఎవరైనా తాకినప్పుడు వాళ్ళు సంప్రోక్షణ చేసుకుంటారు. మా దాంట్లో ఎట్లా ఉంటుందంటే, శైవంలో నువ్వు చేసే పూజ భగవంతుడికి చేరిందా లేదా అనేదే చూస్తాం. నువ్వు ఎలా చేసినావు అనేది చూడవు. కన్నప్ప ఎందుకు నాయనాళ్లలో అంటే 63 మంది నాయనాళ్లలో కన్నప్ప కూడా ఎందుకు చోటు తగ్గింది? ఆయన ఎగిలి నీళ్లు ఊసినాడు, చెప్పుల కాళ్ళతో పైన పత్రులన్నీ తీసినాడు లింగం మీద. ఆయనకి మోక్షం వచ్చింది. దాంట్లో వామాచారం సదాచారం అని 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసేది గుళ్ళో చేసేది సదాచార పద్ధతి. ఒక పద్ధతి ప్రకారంగా మంత్రాలు చెప్తూ జనాన్ని అయితేనేమి, ద్రవ్యాలు అయితేనేమి దానికి సంబంధించిన మంత్రాన్ని అనుసంధానం చేస్తూ వేసుకుంటూ పోతాము. ఇలాగా వామాచార పద్ధతిలో ఉండే శివునికి, సదాచార పద్ధతిలో ఉండే దక్షుడికి ఎక్కడ పొందన కుదరదు. ఎందుకంటే శివుడి ఈ రూపం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన దేహం మీద ఒంటి నిండా బట్టలు ఉండవు. ఆయన గజాసుడికి ఇచ్చిన వరం ప్రకారం ఏం చేస్తాడంటే, ఆయన గజ చర్మాంబలి అనే ఒక మాట ఉంది. గజాసుడు ఒక కోరిక పుడతాడు, స్వామి నువ్వు నన్నైతే చంపేసినావు, నేను చాలా సంతోషంగా చచ్చిపోతున్నాను, నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే నేను చేస్తుండేది మామూలు చేతిలో కాదు, మహాశివుడి చేతిలో. ఇంతకంటే పుణ్యం నాకేం దక్కుతుంది. కానీ నేను చనిపోయే ముందు ప్రాయశ్చిత్తంతో మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను, దాన్ని నడిచివ్వండి, దాన్ని నిలబెట్టండి అని అంటారు. శివుడు అడుగుతాడప్పుడు ఏం నీ కోరిక? మామూలుగానే భక్త వస్తాడు, చనిపోయే ముందు ఒక మనిషి ప్రాయశ్చిత్తంతో ఉన్నాడంటే శివుడికి కరుణాసాగరైపోతాడు. అప్పుడు అడుగుతా నీకేం కావాలా? నేను చనిపోయిన తర్వాత నా దేహంలోని గుజ్జుని తీసేసి ఈ ఏనుగు చర్మాన్ని ఏదైతే ఉందో అదే చర్మాన్ని నువ్వు ఏదైతే ఆచారంగా చేసుకోవాలి. అంటే నీ డ్రెస్ ఏం కావాలంటే ఈ నా చర్మం ఏదైతే ఒలిచి పడిందో ఆ చర్మాన్నే నువ్వు వస్త్రంగా ధరించాలి. ఎప్పుడు కాదు, ఎప్పుడు అలాగే ఉండాలి. తథాస్తు అంటాడు. సరే పో, ఇచ్చేస్తున్నాను నీకు. ఆ గజ చర్మానికి ఎంతటి వరమిస్తాడు శివుడు అంటే, మామూలుగా ఏదైనా ఒక పచ్చిగా ఉంటే మనకి 2 రోజులకి 3 రోజులకి వాసన వచ్చేస్తుంది. కానీ శివుడు ఆ గజాసుడి చర్మానికి కూడా ఒక వరం ఇస్తాడు. ఇది ఎన్ని వేల కోట్ల సంవత్సరాలున్నా ఇది చెడిపోదు, దీని నుంచి దుర్గంధం రాదు. అటువంటి వరాన్నిచ్చి దాన్ని ఆచారంగా తొడుక్కుంటాడు పరమేశ్వరుడు.
పరమేశ్వరుడు వామాచార పద్ధతిలో ఉంటాడు కాబట్టి దక్షుడికి అస్సలు సరిపోదు. ఈయన రూపం ఇక్కడ వరకు ఉంటుంది, గజచర్మం. బట్టలు సరిగా వేసుకోడు. ఎక్కడైనా మంచి ప్రదేశంలో కూర్చొని వేస్తాడంటే శ్మశానంలో పడి ఉంటాడు. ఏదైనా ఒక ఆచారానికి బాగా చూసి ఒక పిల్లని ఇవ్వాలంటే ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడంటే పోతే అక్కడ బాగుంటుందా లేదా మా అమ్మాయినే ఏ తల్లిదండ్రి అయినా ఆలోచన చేస్తాడు. ఈయనకి ఉండడానికి ఒక స్థిర నివాసం లేదు. ఎప్పుడు ఏ శ్మశానంలో ఉంటాడో లేదు, ఎప్పుడు ధ్యానంలో కైలాస పర్వతంలో కూర్చుంటాడో తెలియదు. ఈయన మనసుని ఎరిగి సంసారం చేసే ఆడపిల్ల ఈ భూమిపై పుట్టిందో లేదో తెలియదు. ఎందుకంటే అంతటి సంక్లిష్టమైన క్యారెక్టర్ పరమశివుడిది. ఆయనకు తెలిసిన ఒకటి ధ్యానం, రెండు భక్తుల్ని కాపాడాలి. ఇవి రెండే శివుడికి తెలిసిన ప్రధానమైన లక్షణాలు. అలాగా శివుడికి దక్షుడికి ఒక క్లాష్, ఒక మధ్యలో గ్యాప్ ఏర్పడిన కాలం అది. అక్కడ ఒక కార్యక్రమంలో ఏం చేస్తారంటే అప్పుడే పెళ్లి అయిపోయి ఉంటుంది. సతీదేవి దక్షుడిని వదిలేసి పరమశివుడిని పెళ్లి చేసుకుని ఆమె సతీదేవి కైలాసంలో సంసారం ఉండే రోజులు. అట్లా టైంలో ఒక యాగం చేస్తారు ప్రజాపతులందరూ కలిసి. ఎందుకంటే ఈ విశ్వశాంతి కోసం అప్పుడు యజ్ఞాలు యాగాలు అన్ని చేసేది విశ్వశాంతి కోసమే చేసేది. ఎవరు వాళ్ళ ఇల్లు బాగుండాలా, నా భార్య పిల్లలు బాగుండాలని ఏ యజ్ఞయాగాలు చరిత్రలో చేయలేదు. అందరూ విశ్వశాంతి కోసం ఈ సృష్టి అంతా బాగుండాలా, పుష్కలంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ప్రజాపతులందరూ కలిసి ఒక యాగాన్ని చేయి తలపెడతారు. దాని పేరు సత్రయాగం అంటారు. ఈ యాగానికి ఉండే ప్రజాపతులు అందరూ నేతృత్వం వహిస్తుంటారు. అందులో సింహభాగం దక్షుడు ఉంటుంది. ఆ యాగం జరిగేటప్పుడు ఒక్క విష్ణువు తప్ప బ్రహ్మ శివుడు ఇద్దరు పక్క పక్క ఆసనంలో కూర్చొని ఆసనం. దక్షుడు యజ్ఞశాలలోకి వస్తాడు. అప్పటి వరకు ఉండే దేవతలందరూ ఆయన అధీనంలో ఉండేవాళ్ళు కాబట్టి దగదగ లేసేస్తారు అందరు. ఇంకా ఆయన గంభీరంగా మెచ్చుకుంటూ అటు ఇటు చూసుకుంటూ దక్షుడు చూసుకుంటూ వస్తాడు, ఎవరెవరు వచ్చినారు ఎవరెవరు లేరు అని. ఆ కళ్ళలో ఒక అహంకారం ఉంటుంది, ఒక మదం ఉంటుంది. నేను నా కింద ఉండేవాళ్ళు వీళ్ళంతా, దేవతలంతా ఆయన చెప్పినట్టు వినాలి. ఈ ఏవైతే ఉన్నాయో మనకి పంచభూతాలు కానీ 32 దిక్కులకి సాక్ష్యాలు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా ఆయన కింద పనిచేసే వాళ్ళే. అటువంటి దక్ష ప్రజాపతి పూజకి అందరూ వణుకుతూ లేచి నిలబడతారు. మళ్ళీ చూసి ఏం ఫీల్ అవుతాడో అయినా దేనికి హట్ అవుతాడో తెలియదు. ఎందుకంటే అహంకారం అనేది ఆయనకి నశాలానికి వచ్చేసింది. అన్ని అధికారాలు ఒకేసారి వచ్చే లోపల దక్షుడి చూపు మారిపోతుంది, చూసే విధానం మారిపోతుంది. అందరినీ ఒకసారి చూసుకుంటూ పోతాడు నిర్లక్ష్యంగా. ఒక అందరు లేచి ఉంటారు, ఒక ఇద్దరు మాత్రమే అలాగే కూర్చొని ఉంటారు. అందులో ఒకటి బ్రహ్మదేవుడు, రెండు పరమశివుడు. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే లేడానికి అవసరం లేదు, ఎందుకంటే దక్ష ప్రజాపతికి తండ్రి. ఏ కొడుకు తండ్రి లేచి నిలబడాలని కోరుకోడు కాబట్టి బ్రహ్మకి ఆయనకి మనసే పోదు. ఆయన చూడనుకుడు చూడాలనుకున్నాడు, కానీ పరమేశ్వరుడి మీద చూపు నిలిపాడు. నేను వస్తే లేచి నిలబడడం లేదు, బయట చెప్పడానికి లేదు, సభా మర్యాద. చూసుకుంటూ పోయి ఒక ఆసనంలో కూర్చొని ఆ పీఠం మీద ఒక కాలు పెట్టి ఒక చేయి ఇలా పెట్టి శివుణ్ణి చూస్తాడు. ఇప్పటికైనా చూసి నిలబడతాడేమో అని ఆయన తన వంతుగా తాను ఉంటాడు. ఆయన చాలా హర్ట్ అయిపోతాడు. అప్పుడు మాట్లాడుతూ ఆవేశం తట్టుకోలేక సడన్ గా శివుని గురించి తిట్టడం మొదలు పెడతాడు. నీకు చేయడానికి పని పాట ఏమీ లేదు నీకు. దాన్ని ఆయన ఎంత నీట్గా చెప్తాడంటే లుప్త క్రియాకలాపకుడు అంటారు. అంటే ఒక లిప్త కాలం పాటు కూడా ఏ పని చేయవను, తిరుగుతుంటావు, పైన దేశ దిప్పని తిరిగినట్లు తిరుగుతుంటావు. పోనీ మంచి బట్టనే కట్టినావా, బట్టలు చూసైనా గౌరవం ఇస్తావా అంటే ఆ బట్టలు సరిగా కట్టుకోలేని మానహీనుడు. నీకు మానం లేదు. ఎందుకంటే మానం ఉండేవాడు ఒళ్ళంతా కప్పుకుంటాడు, నీకు మానమే లేదు. ఎక్కడ ఏ ఆచరణ ఫ్రీగా ఉన్నా నీకే వంతు పడ్డదు. ఒక్కొక్కసారి దిగకుండవై శ్మశానంలో తిరుగుతూ ఉంటావు, దానికి లేదు. నీలాంటి వాడిని నేను చూసి చూడనట్టు వదిలేస్తే నువ్వు నీలాంటి వాడిని చూసి ఇంకొక 10 మంది నేర్చుకుంటావు. ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదు. ఒకటి అక్కడ ఉండే ప్రజాపతులకు అందరికీ చెప్తాడు, ఆయన అవతారంలో నా ఎదురుగా కూర్చుంటే నేను ఈ యాగంలో ఉండలేను. అంత తిట్టినా కూడా చంద్రుడు సభా మర్యాద పాటిస్తూ తల ముంచుకు కూర్చొనింటాడు. ఎందుకంటే తన కోపం వల్ల ప్రజాపతులు అంత పెద్ద యాగాన్ని, సత్రయాగం నిర్వీర్యం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, అంతమంది శ్రమ వృధా అయిపోతుందని శంకరుడు ఎన్ని మాట్లాడిన తోలినాడినా కూడా ఆయన అలాగే ప్రశాంతంగా తల ఉంచుకు కూర్చొనింటాడు. ఇంకా ఆయనకి బాగా చూడండి, తిట్టేటప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉంటే ఇంకా బీపీ ఎక్కువ వచ్చేస్తుంది.
అంటే నేను మాట్లాడితే వీడికి లెక్క లేదు అన్నట్లు వచ్చేస్తుంది. ఇంకా కోపం వచ్చేస్తుంది దక్షుడికి. మానహీనుడు అంటే కూడా సిగ్గు లేకుండా కూర్చున్నావు, నీకు సిగ్గు శరం ఏం లేదా నీకు? సరే నువ్వు ఉంటావే అలా సిగ్గు లేకుండా నీలాంటి వాళ్ళతో ఎదురుగా నేను కూర్చొని నాకంటూ ఒక గౌరవం ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి వెళ్ళిపోతాడో అందరి దేవతలు గాబరైపోతాడు. అబ్బో ఇదేదో పెద్ద గొడవ అయ్యేటట్లే ఉంది అంతటి ఆయన వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఉండేది దీపని ఆయన మాతిని, అసలు ఏ పరిణామాలు వస్తాయో అని అందరూ ఆలోచించడం మొదలుపెడతారు. వ్యవహారం చాలా గంభీరంగా వెళ్తున్న ఈ సమయంలో సత్ర ఏదైతే యాగం ఉంటుందో అది కంప్లీట్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత దక్షుడికి ఆ రోజు రాత్రి నిద్ర రాగొస్తుంది. అంత ఉండి వేసి నిలబడితే ఒకడు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఏం ధైర్యం! పోనీ మనలాగా సదాచార సంపన్నుడా గౌరవిస్తామనేకి లేనే లేదు. ఇది నేను ఉపేక్షించబోదు. ఇప్పుడు నేను ఒక యజ్ఞరచన చేస్తాను. యజ్ఞరచన ఎలా ఉండాలంటే సృష్టిలో ఎవడు ఇప్పటి వరకు అటువంటి యజ్ఞాన్ని చేసినప్పుడు, కానీ ఆ యజ్ఞానికి శివుణ్ణి మాత్రం పిలవాలి. ఎందుకంటే ఇంత పెద్ద యజ్ఞం చేసి శివుడు రాలేదంటే ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం తెలిసిపోతుంది. శివుడు రాలేదంటే ఓహైతే వేస్ట్ క్యాండిడేట్ అని. అంటే ఒక మనిషిని కింద డిమోట్ చేయడానికి ఒక యజ్ఞ రచన చేస్తాడు. చూడండి, ఇంతకుముందు యజ్ఞం సత్రయాగం ఎందుకు చేసినారంటే ప్రపంచ శాంతి కోసం, విశ్వశాంతి కోసం చేస్తే, ఇది కేవలం శివుణ్ణి అవమానించడానికి ఒక యజ్ఞ రచన జరుగుతుంది. సృష్టిలో మొట్టమొదటి ఒక మనిషిని నాశనం చేయడానికి జరిగిన యజ్ఞం ఇది. ఆయన ఇమేజ్ని అయితేనేమి, ఆయన పలుకుబడినైతే, ఆయన మంచితనాన్ని అయితేనేమి, ఆయన అమాయకత్వాన్ని అయితేనేమి, ఇవన్నీ తీసుకొని ఎలాగైనా అవమానించాలా అని చెప్పి ఆయన అనుకుందే తడుగా ఆయన రాజు అనుకుంటే దెబ్బలకు పరువా అన్నట్టు అందరినీ ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా ఒక మీటింగ్ పెట్టేసి కమెంట్స్ చేసేసి ఒక యజ్ఞ రచన చేయాలా. దీనికి ఎంతమంది ఋత్వికులు అవుతారో అంతమందిని తీసుకోరండి. ప్రపంచం మూలలో ఎక్కడి నుంచి ఏ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నాడో మంత్రాలు చదివే వాళ్ళందరినీ తీసుకోనండి. వాళ్ళకి జీవితంలో చూడనటువంటి ధనరాశులు ఇచ్చి పంపిస్తా పూజ అయిన తర్వాత అని చెప్పేసి అందరినీ లోపపరిచి ఒక్కొక్కరి మొత్తం సెట్ అంతా సెట్ చేసేసుకుంటాడు. చాలా అతి తక్కువ కాలంలో ఒక పెద్ద యజ్ఞ రచన జరుగుతుంది. అక్కడ యజ్ఞ రచన జరుగుతుంది, భారీగా ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇక్కడ శివుడు అయితే ఎక్స్పెక్ట్ చేయడాయన త్రికాల జ్ఞాని, అమ్మవారికి పుట్టింటి మీద మమకారం పోతుంది. ఆమె అనుకుంటుంది, అయ్యో నా తండ్రి చేస్తున్నాడు యజ్ఞం, సత్రాజిత్ కంటే నేను సత్రయాగానికి నేను వెళ్ళడానికి లేదు, ఈయన వెళ్ళాడు, ఈసారి నేను వెళ్తాను. నేను లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది? పెద్ద కూతురు లేకుండా ఏ తండ్రి చేస్తాడు అంత పెద్ద యజ్ఞాన్ని? ప్రపంచం నలుమూలల, విశ్వం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు నాకెందుకు ఆనందం దొరకదనే ఆశతో ఆమె వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ దక్షుడి ఆలోచన విధానమే వేరే ఉంటుంది. వీళ్ళని అవమానించడానికే ఆ యజ్ఞాన్ని చేస్తుంటాడు. అలాగా ఎప్పుడైతే ఆ యజ్ఞం జరుగుతుందో అప్పుడు ఒక్కసారిగా ఆమెకి ఆశ కలుగుతుంది. శివుడికి తెలిసిపోతుంది, ఇది ముందు నన్ను తెలియట్లేదు. ఈ మాట భార్యతో చెప్తే భార్య ఎక్కడ బాధపడిపోతుందో అని ఆమెను బాధ పెట్టకూడదని ఆయన తనలో తాను ప్రశాంతంగా ఉంటాడు. రానే వస్తుంది కాలం గడిచి దక్ష యజ్ఞానికి ఇంకొక 2 రోజులు మిగిలి ఉంటుంది. దేవాన దేవతలంతా విమానాల్లో ఈ కైలాసం మీదుగా వెళుతూ ఉంటారు. అక్కడ సతీదేవి వాళ్ళు వెళ్లే వాళ్ళని, అక్కడ వాళ్ళు సింగారించుకున్న ఆడవాళ్ళు ఎవరైతే భార్యా సమేతలో ప్రతి దేవత పోతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆభరణాలు, వాళ్ళ యొక్క చీరలు, వాళ్ళ యొక్క ఇది చూశారమ్మా, అబ్బా నేను కూడా నా భర్తను తీసుకొని ఇలాగే వెళ్ళాలని ఆలోచించేస్తూ ఉంటుంది. కానీ ఇన్విటేషన్ రాదు. పోనీ మర్చిపోయాడేమో, ఇంతమందిని పిలిచినప్పుడు మనం గుర్తుండాలి కదా, ఏదో బిడ్డ చదువుతూ వస్తుందేమో అనుకున్నాడేమో, మనం ఎందుకు తక్కువ చేయాలా, మనం పెడదాం, ఆయనకి ఏ పీల్చింది ఏమిందో తనకు తెలియదు అని చెప్పేసి లాస్ట్కి ఏం చేస్తుంది, మెల్లిగా వచ్చేసి భర్తని అడగాలనుకున్నప్పుడు నారదుడు వస్తాడు. నారదుడు వచ్చి ఒక మాట చెప్తాడు, అమ్మా ఏం తల్లి దాక్షాయని ఇంకా ఎక్కడే ఉన్నావమ్మా, పోలేదా నువ్వు అని అడుగుతాడు. ఆయనకి తెలిసి పిలవలేదని. అప్పుడు అంటుంది, లేదు నారద మహర్షి, ఇంకా నాయన ఆహ్వానం పంపించలేదు, ఇంకా ఎట్లో బిడ్డ కాబట్టి చివరాఖరికి ఏమైనా చెప్పి పంపిస్తాడేమో అని నేను వేచి చూస్తున్నాను. కాదమ్మా, మూలలో ఉండేవాడికి గుర్తు రావడం ఏంటి? ఇప్పుడు చంద్రుడికి 27 మంది కన్యలు ఇచ్చినాడు మీ నాయన, చంద్రుడు అక్కడే ఉన్నాడు, యముడు ఉన్నాడు, దిక్పాలకులు అందరూ ఉన్నారు. వాళ్ళకంటే హీనమేమా నువ్వు మొదటి కుమార్తె, మొదటి సంతానం, ముందు నీకు చెప్పాలి కదా, నీకు తర్వాతే వాళ్ళకి చెప్పాలి. అవును నారద, పాపం ఆయన ఏ పనిలో ఉన్నాడని చూడండి, ఒక బిడ్డగా తల్లి
తండ్రి మానాన్ని ఎలా కాపాడుతుందంటే పోనీలే నారద మహర్షి ఆయనకి ఎన్ని పనులు ఏమో ఒకటి కాదు కదా, సృష్టిలో అన్ని విషయాలు చూసుకోవాలా, ప్రతి జీవి యొక్క భాగంలో ఆయన భుజం మీద వేసినాడు బ్రహ్మదేవుడు, ఆ పని ఆయన సమర్థవంతంగా చేసుకుంటున్నాడు కదా, ఎందుకు మనకు ఆమంత్రం రాలేదని ఆయన ఎందుకు చెడ్డ చేయాలని అక్కడ కూడా తండ్రిని ఆయన ఎక్కడా తగ్గించదు. అప్పుడు నారదుడు అంటాడమ్మా నువ్వు గొప్ప పోత్రివమ్మా, జరిగిన వేరే వాళ్ళైతే యుద్ధాలే జరిగిపోతాయి, నువ్వు ఇప్పటికి కూడా ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి తల్లి నీకు నమస్కారం అని చెప్పేసి నాకైతే ఆహ్వానం వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నానమ్మా, అదే మీకు తెలుసా లేదో ఒక మాట చెప్పిపోదామని వచ్చినాను అని చెప్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు ఆలోచన మొదలవుతుంది, మర్చిపోయినాడా లేదా కావాలనే చేసినాడా అంటూ 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 చివరి ఆఖరికి ఇక ఉండబట్టలేక పోయి భర్త దగ్గర అడుగుతుంది, ఏమండి మా నాన్న పెద్ద యజ్ఞం చేస్తున్నాడు, దయచేసి వెళదామండి, ఇంటికి పెద్ద అల్లుడు నీవు లేకుండా అక్కడ అందరూ ఉంటే బాగుండదు, మా నాన్న ఏదో లోటు చేసినాడని అనుకుంటారు అందరూ, మనకు తెలుసో తెలియదో మర్చిపోయినాడేమో, మనం వెళ్ళేస్తాము. అప్పుడు శివుడు ఒక మాట చెప్తాడు, పుట్టింటి మీద మమకారం ఎవరికైనా సహజం, ఎందుకంటే ఎంత నువ్వు ఉన్నవాడి ఇంటికి వచ్చినా కూడా ఆ పాత ఇంట్లో తినుబండారాలు గుర్తుంటాయి, అక్కడుండే చిన్న చిన్న బట్టలే వాళ్ళకి గుర్తుంటాయి తప్పితే ఇప్పుడుండే ధనం మీద ఎవరికి ఆశ ఉంటుంది. ఎందుకంటే పుట్టింటి మీద ఆడపిల్లకు ఉండే ఒక ర్యాప్ అలా ఉంటుంది. అప్పుడు ఆమె ఇంకొకసారి శివుడిని కన్విన్స్ చేయడానికి చూస్తుంది, ఏమంటే మర్చిపోయినట్టున్నాడు ఇంత పెద్ద యజ్ఞానికి పాపం ఆయన ఎప్పుడు గుర్తుంటుంది, మనం మన వంతుగా పోదాం, దాంట్లో తప్పేముంది, అయినా మీరు చెప్పిన శాస్త్రంలోనే నలుగురు సజ్జనుల దగ్గరికి వెళ్ళాలని శాస్త్రంలో ఉంది, ఆ నలుగురు సజ్జనులు ఎవరు అంటే ఒకటి గురువు ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు, దోషం లేదు, ఆయన ఆనందం పిలవాలనే అర్థులేం లేదు, గురువు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రెండోది రాజు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రాజుకి అందరికీ ఆహ్వానాలు ఇచ్చేంత సమయం ఉండదు, ప్రజలంతా తన వాళ్ళే అనుకుంటారు కాబట్టి రాజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, వాడు కూడా పిలచలేదు అని చూడుకోకూడదు, వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాడికి ఏం పనులు ఉన్నాయి, స్నేహితుడు వాడు మర్చిపోయాడంటే వాడికి ఏం కష్టాలు ఉన్నాయి. ఇక తండ్రి ఇంటికి, ఒక ఆడపిల్ల తండ్రి ఇంటికి, ఆడైతే మగైతేనేమి ఎక్కడో ఉంటాడు, తండ్రి పిలవలేదని కోపం కాకుండా, ఎందుకంటే నేను పుట్టించిన వాడు తండ్రి కాబట్టి ఆయన పిలిచినా పిలవకపోయినా వెళ్ళాల్సిన ధర్మం నీ మీద ఉంది. ఇలా నీ శాస్త్రంలో చెప్పిన ప్రకారమే నలుగురు సజ్జనుల దగ్గరికి వెళ్ళొచ్చు ఆమంత్రం లేకుండా ఉంది కదా, మీరు ఎందుకంత గట్టి పట్టుపట్టి వద్దు అని చెప్తున్నావు అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, నీవు ఇంకొకటి కూడా మర్చిపోయినావు, 5 దగ్గర ఉంది, ఇంకొకటి ఏమంటే హఠాత్తుగా ఇంట్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు చెప్పడానికి సరైన సమయం లేనప్పుడు మనం వెళ్ళిపోవచ్చు తెలుసుకున్నప్పుడు. మొత్తం 5 ఉన్నాయి పార్వతీదేవి, ఇవి కాకపోతే ఇందులో ఏది మనకి అటెండ్ కాలేదు. నువ్వు తండ్రిగా నువ్వు వెళ్ళొచ్చు, కానీ వెళ్ళకూడదని నేను చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు అంటే మనకి ఏదో అవమానం పొంచి ఉందని నాకు అనిపిస్తుంది. మనం అక్కడికి పోయి వాళ్ళు యజ్ఞాన్ని చేసేదాన్ని మనం చెడగొట్టి మనము బాధపడి వాళ్ళని బాధపెట్టి సృష్టికి ఏం లాభం దీని నుంచి? ఆయన ఒక మంచి మహోపకారంతో చేస్తున్నాడు అనుకో యజ్ఞం, యజ్ఞ ఫలితం ఎవరికి వస్తుంది? సృష్టికి వస్తుంది. సృష్టి బాగుండాలంటే ఏం చేయాలా? మనం ఇక్కడ ఉండిపోవాలి. చూడండి, వ్యక్తిగత విషయాల కోసం వ్యవస్థను ఎప్పుడు నాశనం చేయకూడదని ఈ కథ బాగా గట్టిగా నొక్కి చెప్తుంది. వ్యక్తిగత విషయాలు వ్యవస్థ మీదకి ఎప్పటికీ రాకూడదు. వ్యవస్థ వ్యక్తిగతంగా నడిచినా కూడా మనం వ్యవస్థ నడవాలంటే వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి తీరాలి. త్యాగాలు ఉంటేనే వ్యవస్థ బలంగా నిలబడుతుంది. భర్త భార్య ఇద్దరు అనుకుంటారు మనం వద్దు, వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు, వాళ్ళు చేసుకొని వాళ్ళు బాగా చేస్తే పూజ సృష్టి మొత్తం శాంతంగా ఉంటుంది. అంతకంటే కావాల్సింది ఏముంది? నేను చేసిన అదే పనే కదా, తపస్సు చేసి ఏం చేస్తున్నాను? నేను సృష్టిని నిలబెడుతున్నాను. అదే కార్యం మీ నాయన చేస్తున్నాడంటే మనం వెళ్తాం. అప్పుడు ఒక మాట ఉంటుంది, ఏమంటే ఇంతకీ ఏమంత గంభీరమైన విషయం జరిగింది నీకు నాయనకు మధ్య? అప్పుడు అంటాడు, చూడు సతీ, నేను సత్రయాగానికి వెళ్ళినప్పుడు నేను బ్రహ్మదేవుడు పక్కన ఆశ్రమంలో కూర్చున్నాం. మీ నాన్న గంభీరంగా లోపలికి వచ్చినాడు యజ్ఞశాలలో. వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు, ఒక్క నేను మాత్రం లేచి నిలబడ్డాడు. అప్పుడు అంటుంది, మీరెందుకు లేచి నిలబడతారండి? మీరు మహాదేవుడు, మీరు నిలబడాల్సిన అవసరం ఏముంది? ఆ విషయం మీ నాన్నకు తెలియదు. నన్ను నేను లేవలేరు అనే ఒక దీంతోనే చూశాడు, కానీ ఈయన మహాదేవుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. అక్కడ నేను నమస్కారం చేయలేక కాదు, కన్యాదానం చేసిన మామకి తండ్రితో సమానం, శాస్త్రం కూడా నమస్కారం చేయాలని చెప్తుంది. కానీ ఆ మాట దాటి నేను ఎందుకు నమస్కారం చేయలేదంటే, అప్పుడు నేను కనుక నమస్కారం చేస్తే అంతమందిలో ఆయనకు అహంకారం పెరిగిపోతుంది.
పరమేశ్వరుడే నాకు నమస్కారం చెప్పినాడని వాడి అహం ఇప్పటికీ ఇక్కడికి వచ్చేసింది, ఇంకా నశాలానికి ఎక్కిపోతుంది, ఆ ఉపద్రవం రాకూడదు, అలా అహంకారం పెరిగితే సృష్టి నాశం జరుగుతుంది, కాబట్టి నేను మీ నాన్నకు నమస్కారం చేయలేదు, నమస్కారం చేయడంలో నాకు ఏ ఇబ్బంది లేదు. అప్పుడు ఆమె భర్తకి చెప్పడానికి లేదు, అవతల తండ్రికి చెప్పడానికి లేదు. అంత పెద్ద యజ్ఞం చేస్తున్నాడు బిడ్డగా, తాను ఇక్కడే ఉండిపోయింది. భర్తకి చెప్పాలంటే ఆయన చెప్పిన పాయింట్లు అంత వ్యాలిడ్గా ఉంది, ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్కసారి కాళ్ళ దగ్గర కూర్చొని, ఏమండి మీరు రాకపోతే పోయారు, నన్నన్నా వెళ్ళనివ్వండి. ఆయన కళ్ళు మూసుకుంటాడు. అయితే ఇక్కడ ఒక అధ్యాయం ఇవ్వాలి. చూడండి, దేవునికి కూడా కష్టాలు తప్పలేదు. మనం అంటాం, ఓ గుండెలు బాగుతుంది, నా కష్టం నా కష్టం. పరమేశ్వరుడు ఒకసారి కళ్ళు మూసి వికాలంగా ఆయన ఆలోచన చేస్తాడు. అక్కడికి సతీదేవి యొక్క చాప్టర్ ముగిసిపోవాలి. నా కళ్ళు మూసుకుంటాడు. సరే వెళ్ళిరా, ఎందుకు ఏమైనా అడగడు. నందిని తీసుకొని పోవడానికి కూడా చెప్పాడు ఆయన. వెళ్ళిపో అన్నాడు. ఆమె చెప్పిందే తెలియదు, ఆమె వెళ్ళాలని రెడీగా ఉండే. ఆమె ఎప్పుడైతే పరమేశ్వరుడు వెళ్ళిపోనంటేనే టక 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 భర్త ఆజ్ఞ లేకుండా వెళ్తున్నానని ఒక బాధతో ఆమె కంట కన్నీళ్ళు చెక్కిళ్ళు దాటుతుండగా నందీశ్వరుడు చూస్తాడు. నందీశ్వరుడు చూసి, అమ్మ ఎందుకమ్మా కన్నీరు పెడుతున్నావు? లేదు, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు కానీ నన్ను పిలవలేదు. మా ఆయన్ని పిలవడానికి ధైర్యం చాలట్లేదు, ఎందుకంటే ఆయన ఏం చెప్పినా కరెక్టే చెప్పింది. నాకు చాలా అవమానం జరిగిపోయింది, ఇది మర్చిపోయినాగా లేదా నిజంగా అవమానించాలనే చేస్తున్నాడు. నా తండ్రిని ముందుగా అడగాలని. నేను ఇప్పుడు యజ్ఞానికి వెళుతుండేది యజ్ఞం కోసం కాదు, నా తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడని నిలదీయాలని, దానికోసం వెళుతున్నాను. ఆమె ఏడుపుని చూసి నందీశ్వరుడు ప్రమద గణాలంతా లేపేస్తాడు. రుద్రగణాలన్నీ లేచి ఆమె అక్కడికి పోయిన తర్వాత కట్టుకోవాల్సిన పట్టు పీతాంబరంలో ఏమైతే అలంకార ప్రయాణికు ఉన్నాయో అవన్నీ తల మీద మోసుకొని ఆమె వెంట ఒక రుద్రగణం పరిగెడుతుంది. అలా రుద్రగణం పరిగెడుతూ దక్ష యజ్ఞ వాటికకు వస్తుంది. ఎప్పుడైతే యజ్ఞం చేస్తుండేటప్పుడు ఒకసారి దాంట్లో నుంచి ధూమం ఎక్కువగా లేచింది అనుకోండి, ఇది హోమం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కసారిగా ధూమి అంటే పొగ ఎక్కువగా లేచి కళ్ళు మండుతున్నాయంటే యజ్ఞం సరిగా కాలేదని అర్థం. ఎప్పుడు యజ్ఞం ఎలా మండాలంటే అగ్నిహోత్రంలో 7 కాళ్ళతో మండుతూ ఉండాలి. అలాగలా చూడండి, యజ్ఞాలు చేసినప్పుడు దేవతా ఆకారాలు వస్తుంటాయి. సూర్యునికి చేస్తే సూర్యాకారం వస్తుంది, చంద్రుడికి చేస్తే చంద్రుడి ఆకారం వస్తుంది. పర్ఫెక్ట్గా చేసినారని అర్థం. బుద్ధి గుర్తు ఏమంటే నీ మంటే మండలో ఆకారం కనిపిస్తుంది. అలాగా ఎప్పుడైతే ఆమె దక్ష యజ్ఞ వాటికకి కాలు పెడుతుందో అక్కడి నుంచి ధూమం చాలా ఎక్కువగా లేచేస్తుంది. అది ఎటువంటి ధూమం అంటే అవతల వచ్చే సతీదేవి కూడా ఎవరికి కనపడదు. ఇక్కడ ఉండేవాడు ఆ ధూమంలో నుంచి ఆమె బయటకు వస్తుంది. ఆమెకు అర్థమైపోతుంది ఇది ఒక ఫస్ట్ అపశకనం. అగ్నిహోత్రంలో వెలగాల్సిన చోట ధూమం వెలుస్తూ ఉంది. అక్కడ ఇది మంచి ప్రక్రియ కాదు. అలాగే ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ దేవతలు మొత్తం కూర్చొనిటారు. ఒక్కరు కూడా కనీసం లేచి నిలబడరు. సరికదా ఎప్పుడు వచ్చినావు ఎలా వచ్చినావు అని కూడా ఎవరు అడగరు. ఒక్క దక్ష ప్రజాపతి యొక్క కుమారుడు వాళ్ళు వచ్చి చెల్లెల్ని మాట్లాడిస్తారు. తల్లి కాకుండా పినతల్లులు వచ్చి మాట్లాడిస్తారు. ఏమ్మా ఎప్పుడు వచ్చినావమ్మా, బాగున్నావా, ఎలా, అల్లుడు రాలేదా? లేదు రాలేదు. చూసుకుంటూ పోతుంది. మనసు ఒక్కొక్క స్టెప్ ఆమె చచ్చిపోతూ వస్తుంది. అరే నా పుట్టింట్లో నాకేం రా ఇది. అలా చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వస్తే ఒక్కరు కనీసం గౌరవాన్ని కూడా లేసినాయి. యజ్ఞ వాటికి అంతా తెలుగుతుంది, వాళ్ళు చూసినారో లేదో ఈ ధూమంలో అని చెప్పేసి అడుగు ఒక్కొక్క మనిషిని చూసుకుంటూ పోతే కూడా కనీసం ఆమె తిరిగి కూడా చూడరు. చాలా చూస్తే మాట్లాడేయాల్సి వస్తుందని తల ఉంచుకుంటారు, కొందరు ముఖం తిప్పేసుకుంటారు. అప్పుడు ఆమె మనిషిగా పాపం చచ్చిపోతుంది. అరే ఇంత ఉండకూడదు, ఇంత అవమానం జరిగితే ఈ అవమానం నాకు కాదు నా శంకరుడికి జరిగినాడు. ఆయన ముందే చెప్పినాడు కానీ నేను వినలేదు. కానీ నాకు జరగాల్సినదే. అప్పుడు సడన్గా దక్షుడు వచ్చేస్తాడు. ఏదో పని మీద కోరిక చూస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, పిలవకపోయినా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు మానవుడు దక్ష. ఆ మాటతో ఆమెకి ఆవేశం కట్టెలు తెంచుకుంటుంది. అప్పటి వరకు తండ్రి 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 అనేది బుర్రలో ఎక్కిపోయి ఉంటున్నాడు. ఏదో బిజీలో ఉన్నాడు. కానీ అప్పుడు ఆమెకు అర్థమైపోతుంది ఈశ్వరుడు లేకుండా చేయాలనే సంకల్పంతోనే యజ్ఞాన్ని రచించినాడు. నా శివుడు లేకుండా యజ్ఞమా ఎలా జరుగుతుంది నేను చూస్తాను. అప్పుడు ఆమె ఒక మాట ఉంటుంది, ఏమయ్యా పెద్ద మనిషి. అప్పుడు తండ్రి అన్నది చూడండి, ఏమయ్యా పెద్ద మనిషి, నీకు పెద్దల నుండి ఎవరు అంటే నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా భర్త పేరే చెప్పాలి. పరమేశ్వరుడు
ఆయన తర్వాత సృష్టిలో అన్నీ సృష్టించబడ్డాయి. అటువంటి అల్లుడిని నువ్వు ఇంటల్లుడుగా పెట్టుకొని, అది పెద్దల్లుడుగా పెట్టుకొని ఆయన లేకుండా యజ్ఞాన్ని రచిస్తావా నీవు గౌరవవంతుడా నువ్వు? ఎక్కడే దక్ష ప్రజాపతి? దక్ష ప్రజాపతి అంటే సర్వజీవ సమన్వయం చేయాలా, అందరినీ సమాన దృష్టితో చూడాలా. నువ్వు ఇంట్లో పెద్ద అల్లుడినే చూడట్లేదు, దాంట్లో నా శివుడు పరమేశ్వరుడే నువ్వు లెక్క లేకుండా చేస్తున్నావు. మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో నిరీశ్వర యాగం జరుగుతుంది, శివుడు లేని యాగం జరుగుతుంది. ఇక్కడ ఎవడెవడి దేవతలు ఉన్నారో అందరూ బుక్ చేసుకోండి, ఒక్కొక్కరిని ఏడ్చి పారేస్తాను. అందరూ ఆ మాటకి లేచి నిలబడిపోతారు. ఆమె మెల్లిగా ముఖంలో రౌద్రం స్టార్ట్ అయిపోతుంది. అంటుంది, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, ఇప్పటి వరకు తండ్రిగా చూసినాను, కానీ నీలో మదం ఎక్కిపోయి నువ్వే సృష్టికర్తవు, నువ్వే లయకర్తవు, నువ్వే మొత్తం అనుకుంటున్నావు. అయిపోయింది, నీ చాప్టర్ కూడా ముగిసిపోయేట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ఈ అవమానాన్ని భరించి కూడా నేను కైలాసానికి వెళితే నా భర్త నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు. నేను ముందే చెప్పాను వెళ్ళదని, కనీసం ఈ పుట్టింటి ఊసి కూడా ఎత్తకుండా నన్ను జోపానం చేసుకుంటాడు నా భర్త. కానీ ఈ శరీరంతో నన్ను ఎప్పుడూ ఆయన ప్రేమతో పిలిచేవాడు దాక్షాయణి. ఎందుకంటే దక్షుడి కూతురు అయినందుకు దాక్షాయణి అని పిలిచేవాడు. ఈరోజు మళ్ళీ ఎప్పుడో ఆయన పొరపాట్లో దాక్షాయణి అన్నప్పుడు ఈ శరీరం ఇలా బతికుండకూడదు. ఎందుకంటే ఈ దక్షుడి వల్ల అవమానం చేయబడ్డ ఈ దేహం ఆయనకు మళ్ళీ ఏ రకంగా నేను వాపస్ ఇవ్వాలని నేను ఇవ్వను. నా భర్త 1కి 10 సార్లు చెప్పినాడు, 4 రకాలుగా ఆలోచన చేసి చెప్పినాడు, కానీ నేను వినలేకపోయినాను. ఉన్నత స్థాయిలో ఉండిపోయినా నా తండ్రి అనే ఉన్నత స్థాయిలో. ఇక్కడ ధర్మాధర్మ చట్టణ కోల్పోయినాను. ఒక పత్నిగా పతి చెప్పిన మాటకి జవదాటి ఇక్కడికి వచ్చేసినాను. శాస్త్రంలో ఈ రోజు నుంచి ఒక శాపం పెడతా, భర్తని కాదని పోయినా ఏ భార్య సుఖపడదు అని శాస్త్రం చేస్తుంది. ఎందుకంటే అటువంటి ఘోరం అక్కడ జరిగిపోయింది. భర్త మంచోడో చెడ్డోడో, భర్త ఎప్పటికీ రక్షకుడే. ఆ రోజు ఈ సృష్టి మొత్తం భవ అనే మాటతో శివుని పిలుస్తారు. భవ అంటే ఏమంటే కాపాడేవాడు. మనం నామావళిలో నమో భవాయ నమః, శర్వాయ నమః, భవాయ అంటే ఎప్పుడు ఎల్లవేళలా కాపాడేవాడు. అలా కాపాడకపోతే మనం ఇంత నిర్మలంగా కూర్చొని మాట్లాడుకోలేదు. అలాంటి భవుణ్ణి నువ్వు అవమానించినావు. నువ్వు నాన్న అనిపించుకునే ఈ మాటకి దూరం అయిపోయినావు. ఇదే లాస్ట్ నేను అనడం. ఈ రోజు నుంచి నువ్వు దక్షుడిగా ఉన్నావు, అహంకారపూరితమైన దక్ష ప్రజాపతిగా ఉన్నావు. ఈ సృష్టి నాశనానికి నువ్వే కారణమవుతున్నావు. నా భర్త ఒక్కసారి లేచి నిలబడితే ఈ సృష్టిలో నేను ఎప్పుడూ కాపాడలేదు. నిన్ను జాగ్రత్తగా ఉండు. ఇక ఈ దేహంతో నేను కైలాసానికి వెళ్ళడం కుదరదు. ఏ యజ్ఞాన్ని అయితే నువ్వు పవిత్రంగా చేసి ప్రపంచ శాంతి చాటాలనుకుంటున్నావో ఇదే దక్ష యజ్ఞమే సృష్టి నాశనానికి కారణమవుతుంది. నాదే అని చెప్పేసి కుడికాలు పెట్టి యజ్ఞ హోమం దగ్గర కూర్చొని పద్మాసనం వేసుకొని ఆమె మూలాధారం నుంచి 5 వాయువుల్ని తీసుకొని ప్రాణ, పాన, అపాన, వ్యాన, ఉదాన అని 5 వాయువుల్ని తీసుకొని తన సహస్రారానికి ఎక్కించుకొని ఇక్కడ నుంచి సహస్రానికి ఎక్కిపోతే ఇంకా ఆర్డర్ ఉండదు, డైరెక్ట్ స్పేస్కి కనెక్ట్ అయిపోతుంది. అది ఇక్కడ పెట్టుకొని తన ప్రాణాన్ని అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక మంత్రాన్ని జపించి తన దేహంలో నుంచి ఒక యాగాన్ని రచించుకుంటుంది. అగ్నిదేవుని గట్టిగా పిలుస్తుంది, కాలుస్తావా అంటే అమ్మా నిన్ను కాల్చే శక్తి నాకు లేదు అంటాడు. సరే నీవు చేత కానివాడు పక్కన పో, నన్నైనా కాల్చుకుంటానంటే తన దేహంలోని ఒక యాగాన్ని రగించుకొని, అంటే యోగం ద్వారా ఒక అగ్నిని రగించుకొని అదే యజ్ఞంలో ఆమె ఒక్క క్షణంలో భస్మాన్ని అయిపోయి అలాగే బూది కుప్పగా కూర్చొనిపోతుంది. ఎప్పుడైతే ఆ సన్నివేశం చూస్తారో నంది రుద్రగణం చూస్తారో, ఆహా మా అమ్మని చంపేస్తారా అని ఎవరెవరు ఉంటారు చూస్తారా అని చెప్పేసి ఒక్కసారిగా ఆ దక్ష యజ్ఞంలో కూర్చున్న దేవతల పైన, దిక్పాలకుల పైన భయంకరమైన వారు స్టార్ట్ అయిపోతారు. రుద్రవులు ఎంతో మంది రుద్రగణులు, అంటే ఈ రుద్రగణాలు ఒక్కసారిగా లేచి దొరికినట్లు మెడలు విరుచుకుంటూ పోతూ ఉంటారు. అక్కడే ఉన్న భృగు మహర్షి ఒకరు ఉంటారు. ఈ భృగు మహర్షి ఎవరంటే ఒక కాలంలో విష్ణువుని రొమ్మని మీద తన్నిన మహర్షి, ఒకనాడు నందీశ్వరుడికి శాపం పెట్టిన మహర్షి. ఈయనకి అహంకారం ఎక్కువ. ఆయన చేసే దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి మొదటి వరుసలో కూర్చొని ఉంటాడు. ఇంతకు ముందు సత్రయాగంలో మన శంకరుని తిట్టే దూషించేటప్పుడు తల ఆడించుంటాడు అన్నమాట. ఇట్లా గడ్డాలని కొడుకుంటూ తల ఆడించుంటాడు. అలాగా ఇప్పుడు కూడా ఆమె బూడిద కుప్పై పడిపోతే అందరి దేవతలు సడన్ గా లేచి నిలబడితే ఆయన మాత్రం అలాగే చూసుకుంటూ ఉంటాడు. బాగా అయింది. ఎప్పుడు రుద్రగణాలు లేచి ఒక్కొక్కరిని తెంపుకుంటూ పోతారో ఆ భృగు మనిషి ఊరికే ఉండక అక్కడితే వెళ్ళిపోయింటే బాగుండేది. ఆయన ఒక అభిచార హోమం చేస్తాడు అప్పటికప్పుడు తన తపశక్తితో. అభిచార హోమం చేసేసి అక్కడి నుంచి వీరుడిని లేపుతారు. కొన్ని వేల మంది రుద్రగణాల మీదకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత రుద్రగణాలు పోరాడతారు, పడేవాళ్ళు పడతారు, పరిగెత్తారు.
మొత్తానికి ధ్వంసరచన చేసేసి దక్షుడికి చెప్తాడు, నా వీరు నడిచినాడు, వీడెవడు ఏం చేసుకోలేడు, వదిలేసి. దక్షుడు సంతోషంగా మళ్ళీ నమస్కారం చేసి హోమం, కూతురు చనిపోయింది అనేది తెలుసుకోకుండా మళ్ళీ హోమాన్ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు శివుడికి 3వ నేత్రం తెలిసింది. అక్కడ సతీ బూడిద కుప్ప అయిపోయింది. ఒక్కసారిగా ఆయనలో ప్రళయ కాళ్ళు వేసేస్తాడు. లేచి శివతాండవం చేసి ఎలా చేస్తాడంటే భూములు దద్దరిల్లిపోయేలాగా చేస్తాడు. చేసి 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 అలసిపోయి తన జగంలో నుంచి ఒకటి తీసి గట్టిగా కింద నేల పిసుకొడతాడు. కొట్టినవంటే బృహత్ ఆకారంలో ఒక వెల్లని ఆకారం పైకి లేస్తుంది. అది సహస్ర బావులతో ఉంటుందంటే 1000 చేతులు, ఒక్కొక్క చేతికి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఒక చేతిలో ఉండే ఆయుధం ఇంకొక చేతికి ఉండదు. అలాగా 1000 ఆయుధాలతో బృహత్ ఆకారం వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అలాగా చూస్తుంటాడు. ఆయన కూరలు మెరిసిపోతుంటాయి. శివుడు పైనకి చూస్తాడు. ఇలా అలాగే వచ్చి శివుడికి నమస్కారం చేస్తాడు. అయ్యా, నన్ను ఎందుకు పుట్టించావు ఆజ్ఞ అంటాడు. అక్కడ నీ జనని సతీదేవిని వాడు చంపేశాడు. ఆ యజ్ఞంలో ఒక అవశేషం కూడా మిగలడానికి వీల్లేదు. వాడు మిగిలినాడా నాపై ఆన అన్నాడు. అక్కడ ఒక అవశేషం మిగిలినా నాపై ఆన, నువ్వేం చేస్తావో తెలియదు, సర్వనాశనం చేసేయాలి. ఇంకొకడు నిరీశ్వర యాగం చేయాలా అంటే వణికిపోవాలి, అలా చేయాలని అంటాడు. అయ్యా, ఆజ్ఞ, ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను నేను అని పరమేశ్వరుడు ఉండే చోటికి ఒక ప్రదక్షిణం వేస్తాడు. ఫస్ట్ వేసి ఆయన మోకాళ్ళ మీద కూర్చొని అతని పాదస్పర్శ తీసుకొని ఆయన కాళ్ళ మీద పడి ఇట్లా ముందుకి కట్టించుకొని బయలుదేరుతాడు. ఇంకా ఆయన ఆడుతుంటాయి చేతిలో. రుద్రగణం వెనకలో స్టార్ట్ అయిపోతుంది. ఎలాగంటే ఒక మహా ప్రళయం వస్తే ఎలా ఉంటుందో, భూమి కంపించిపోతుంటుందో, ఈ రుద్రగణాలు నడిచే దానికి ఆ వణికిపోతుంటాయి లోకాలన్నీ జడ 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 జడ. అలాగా పరిగెత్తుకుంటే ఈయన ముందుకు పోయేటప్పుడు ఆయన కాలి మంజీరాలకుండే గజ్జల శబ్దాలను భూకంపాలు సృష్టించేంత భయంకరమైన శబ్దాలు మంజీరాలకు వస్తుంటాయి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి దల 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 ఈ గజ్జల శబ్దం వింటానే అందరికీ భయం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ హోమం చేసేటప్పుడు ధూమం మళ్ళీ ఎక్కువైపోతుంది. అప్పుడు చాలా మంది దేవతలకు అర్థమైపోతుంది, ఇది 2వ ఇండికేషన్, ఇది మళ్ళీ ధూమం లేస్తుంది కాబట్టి ఉపద్రవం జరుగుతుందని. కొందరు తెలియని వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి మెల్లిగా జారుకుంటారు. కొందరు మాత్రం ఏమైతుంది, దక్షుడే ఇక్కడ ఉన్నాడు కదా అని గట్టిగా కూర్చుంటారు. ఇలాగా ఎప్పుడైతే ఆయన కాళ్ళ మంజీర శబ్దాలతో ధడ 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 అని వచ్చి కిణికిణ కింకణా రావడం అంటారు. ఆయన వస్తే, వీరభద్రుడు వస్తే అలా ఉంటుంది. మా దాంట్లో వీరాచారంలో వీరభద్ర చూస్తే మీరు ఎప్పుడైనా వీరభద్రేశ్వరుని చేసేటప్పుడు కడుపుతో ఉండే వాళ్ళని ఎవరిని అక్కడ దగ్గరలో కూడా నిలబెట్టరు. వాళ్ళు కొట్టే దానికి పిండం కరిగిపోతుంది కడుపులో. అందుకే ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళని ఎక్కడైనా మూల కూర్చోబెడతారు, చెవులో దూది పెట్టించారు. ఎందుకంటే అంతటి రౌద్ర రూపం అది. వాళ్ళు శస్త్రాలు లాగుతుంటే రడని చూసినా లేదు, పల్లెటూళ్ళలో ఇంత కడ్డీలు పెట్టుకుని లాగి పడిస్తారు. 4 తీసేసి లాగిపోవడం. ఒక్కొక్కరు 108 గంటలు లాక్కుంటారు దాన్ని. అట్లే సర్ర 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 వీరాచారం అంటారు దాన్ని. వీరశైవంలో ఒక భాగం ఇప్పటికీ శ్రీశైలంలో జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వాళ్ళకు ఒక రోజు కేటాయిస్తారు. వాళ్ళ బిందెలో బియ్యం వేసేసి కత్తిని పెట్టి బిందెని తిప్పుతారు పైన. అట్లాంటివి, అటువంటి గణాలు, వీర గణాలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే ఈయన నమస్కారం చేసి ఆ కిణికిని ఆ గజ్జల సపోడిలో వెళ్తాడో అందరికీ గాబరైపోతుంది. గుండెలు అదిరిపోతాయి, ఏదో జరుగుతా ఉంది ఉపద్రవం. ఫస్ట్ పోతానే యజ్ఞంలో అందరినీ చూస్తాడు. ఎవడోడు కూర్చున్నాడు, ఆయా పొజిషన్లో కూర్చున్నాడు చూసుకుంటాడు. అందరినీ ఒక్కొక్క పొజిషన్ ఫస్ట్ వరుసలో భృగు కూర్చొని ఉంటాడు. ఆహా, ముసలోడా నువ్వు కూర్చున్నావు. ఇక్కడికి పోయిన తర్వాత టైం ఓకేనా, ఎందుకంటే పెద్ద కాన్సెప్ట్, మీరు ఓపిక కూర్చోవాలి. ఎప్పుడైతే చూస్తాడో, ఒరే ముసలోడా, నువ్వు నాలాంటి కులవాళ్ళని చెప్పాలా, పెద్దవాడికి జ్ఞానం చెప్పాల్సిన తపస్వివి నువ్వు ఎదురు నీకు ఈశ్వర యాగం చేపిస్తావా? ఈశ్వరుడు నేను యాగం వ్యక్తమని నీకు తెలియదా? శాస్త్రాలు చెప్పట్లేదా? మొట్టమొదటిసారిగా ఈ యజ్ఞరచన చేసింది నువ్వేరా, ఫస్ట్ నిన్ను చూసుకుంటాను నేను. అక్కడికి పోతా నేను ఏం చేస్తానంటే, భృగు దగ్గరికి వెళ్తూ కుడివైపు తిరిగి చూస్తే యముడు కూర్చొని ఉంటాడు. యముడికి రుద్రుడిని చూస్తానే, ఎవరైతే ఇది చూస్తానే వణుకు స్టార్ట్ అయిపోతుంది. ఆయన 2వ వరుసలో కూర్చొని ఆయన మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తాడు. అట్లే యముడిని పట్టుకుంటాడు. ఎవరా, రుద్రగణాలని చంపేంత మొగాడి గణము, అంత శక్తి నీకు ఇచ్చినాడా? నా తండ్రి పెట్టిన భిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. నా తండ్రి చేయాల్సిన కార్యాన్ని ఆయన పనిలో ఉన్నాడని నీకు చెప్తే
నువ్వు నా రుద్రగణాన్ని నాశనం చేస్తావరా, ఇప్పుడు చూడు నీ కథ అని చెప్పేసి ఈ 2 చేతుల్ని వెనక్కి విరిచేస్తాడు. విరిచి ఈప మీద కాలు పెట్టి తోపు తోసి ఇరిచేస్తాడు. ఇరిచేసి కింద పడిన తర్వాత గుండె మీద కాలు పెట్టి నిలబడతాడు. ఇదే ఎడం కాలుతో మా నాన్న తన్నినప్పుడు మార్కండేయుడు తీసుకెళ్లాల్సిన సమయంలో సిగ్గు రాలేదానికి మళ్ళీ శివునితో పెట్టుకుంటావా, ఎంత ధైర్యం ఉంటే పెట్టుకుంటారో, ఈ యజ్ఞానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చామని చెప్పేసి యముడిని తీసి పైన కూర్చొని ఒక కాలుని గుండె మీద పెట్టి పక్క కొడతాడు. అంతకంటే లాంటిది రావడం లేదు. కొడతాడు. కొట్టిన తర్వాత ఏమైపోతాడంటే ఈ పక్కనే కూడా కళ్ళు పెడపెడపెడని ఇరిగిపోతాయి లోపల. ఆయన అలాగే పడిపోతాడు, ఇంకా వదిలేస్తాడు, ఇంక లేయలేడు. నెక్స్ట్ భృగు, రామచూడ నిన్నే చూస్తున్నా, ఏం కూర్చావు? ఆ రోజు సత్రయాగం చేసేటప్పుడు నా తండ్రి గురించి వాడు అవాకులు చవాకులు పేరుతుంటే నువ్వు తల ఆడిస్తూ కళ్ళు ఎగిరిస్తూ నువ్వు మీసాలు గడ్డాలు నూకుంటావా, సరే నేను చూస్తాను రా అని చెప్పేసి ఆ గడ్డాన్ని తీసుకొని అలాగే పెరిగేస్తాడు. బాగా 2 చుట్లు తిప్పుకొని పెరిగేస్తే ఈ గడ్డం అలాగే మాంసంతో సహా బయటకు వచ్చేస్తాడు. ఇంకా మీసాలేమరా, ఈ బొద్దుకి పౌరుషం ఒకటానికి నాతో పౌరుషమా నీకు, నా మీసాల కంటే పెద్దవారా నీవి అని చెప్పేసి ఆ మీసాలను తీసుకొని మీసాలని గుంజేస్తాడు. ఇక్కడ రక్తం ధారగా కాలిపోతుంది. అలాగే చూస్తుండిపోతాడు. ఇంతైనా నువ్వు నా కళ్ళలో పెట్టి కళ్ళు చూస్తావా, తాటి ముంజాన్ని ఎట్లా తీస్తామన్నా అలాగే ఈ బొట్టన వేలిని కళ్ళలోకి దొరిచి 2 కళ్ళని పెట్టి పారేస్తాడు. తీసి వాటిని యజ్ఞ వాటర్లోకి పారేసి యజ్ఞ హోమం పక్కన చెప్పేస్తాడు. ఇక్కడే రా, నువ్వు అభిచార హోమం చేసి నా రుద్రగణాన్ని పోగొట్టేంత మహాబలిని సృష్టిస్తావా, ఆ ఏదో ఎక్కడున్న సృష్టిలో దాక్కోలేరు, అందరు నా చేతిలోనే నాశనం అయిపోతారని భృగుని తోసేసి పక్కకు మళ్ళీ ముందుకు పోతాడు. ఇప్పుడు నెక్స్ట్ సరస్వతి దేవికి వస్తుంది పాపం. ఆమె ప్రశాంతంగా కూర్చొని వీణ వాయించుకుంటూ ఉంటుంది. తన్మయత్వంలో కళ్ళు మూసుకొని ఉంటుంది. ఆమె ఒక రాగంలో ఉంటుంది. ఆయన పోయి కరెక్ట్ ఏ తీగ లాగితే వస్తుందో ఆ తీగ మీద చేయి పెడతాడు వీరభద్రుడు. ఆయన కళ్ళు తీసి చూస్తుంది, ఎదురుగా భయంకర రూపం అడలిపోతుంది. అప్పుడు అడలిపోతే కాదమ్మా, నా తండ్రి వాయించిన డమరుగా నాదం చేత మహేశ్వర సూత్రాల నుంచి అక్షరాలు పుట్టాయి, బీజాక్షరాలు. అందులో నుంచి వ్యాకరణం పుట్టింది, మనం చదువుకునే జ్ఞానం పుట్టింది. అటువంటి జ్ఞాన ప్రదాత అయిన శివుడికి అవమానం జరిగితే నువ్వు వచ్చి బాగా పీస్ఫుల్గా వీణ వాయించుకుంటూ కూర్చుంటావా? నీకు బుద్ధి లేదా? మీ అన్నకు అవమానం జరిగితే నీకు జరిగినట్టు కాదా? ఓహో, నీ కొడుకే అనే మమకారమేమో. ఈ పొద్దు తల్లి లేదు పిల్ల లేదు అందరినీ క్లీన్ చేసేకి వచ్చినా నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కావడం లేదు. నువ్వు ఆడదాని వైపు బతికిపోతున్నావు, ఇదో తీసుకో అని చెప్పేసి ఇంతకు ముందు నీ భర్తని పెకిలి పారేసేసాను ఒకే ఇల్లుతో, ఇప్పుడు నిన్ను అలా చేస్తే నువ్వు చచ్చిపోతావు నువ్వు. అందుకే ఈ బొట్టన వేలిని ఈ చిటికన వేలిని తీసుకొని ఇలా గిల్లితాను ముక్కున్నాను. ముక్కితే జస్ట్ అలా గిల్లితే ఆమె ముక్కు రాని కింద పడిపోతుంది. సరస్వతి దేవి అంధవికారంగా మారిపోతుంది. ఆమె అరుచుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం, అరుచుకుంటూ రక్తం బ్లీడింగ్ అయితే ఉంటుంది, పరిగెత్తుతుంది. నువ్వు నా తండ్రికి చేసిన అవమానాన్ని మీరందరూ అనుభవిస్తారు, ఇప్పుడు ఎవరు విడిచేయలేదు. అక్కడ పరిగెత్తుకుంటూ పోతుంది. అక్కడ చూసిన కాంతలు ఎవరైతే సరస్వతి దేవిని అడిగారంటే మమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు. పరుగో పాము చీరలు ఇట్లా ఎక్కించుకుంటారు, పరుగు ఎవరిని ఆడలేదు మగ లేదు, ఊరితో కొట్టుకోవడమే అంతే. ఇంకా నెక్స్ట్ టర్న్ ఎవరికి వస్తుందంటే పాపం లక్కీ డిప్పు నెక్స్ట్ భృగుడు అయిపోయింది. ఇక పూషుడు అనే ఒక సూర్యుడు ఉంటాడు. మనకి కనిపించేది ఒక సూర్యుడు. ఈ సృష్టిలో 12 మంది సూర్యులు ఉన్నారు. ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఇటువంటి వాళ్ళు 12 మందిలో ఒక ఆయన్ని చూస్తున్నాం. ఇంకా 11 మంది అవతల ఇంకొక ప్రపంచంలో ఉన్నారు. దాంట్లో పూషుడు అనేవాడు జ్ఞానానికి చిహ్నం. వెలుతురిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. వాడు ఎటకారంగా నవ్వింటాడు. శివునికి అవమానం జరిగేటప్పుడు, సతీదేవికి అవమానం జరిగేటప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే వాడి దగ్గరికి పోతావరే, నువ్వు పూషుడు, నువ్వు సూర్యుడు, నువ్వు జ్ఞాన ప్రదాతగా నువ్వు పళ్ళికి ఇచ్చి నవ్వుతావా అమ్మని నాశనం చేసేటప్పుడు? ఈ పళ్ళ నుంచే కదా నీకు పొగరు నీకి అని చెప్పి ఆ పళ్ళని ఇలా పెట్టేసి గౌడని ఇట్లా గట్టిగా పిసికేస్తాడు. పిసికేస్తే ఆ పళ్ళని పడపడపడపడని నోట్లోకి రాలిపోతాయి. వెనక నుంచి కొడితే చేతిలోకి వస్తాయి పళ్ళు. కొడితే దాన్ని తీసి ఆకాశం వేసేస్తాడు. నీ పళ్ళు పైన చూడరా వేసుకోవాలి. అప్పుడు వేసిన తర్వాత నువ్వు ఏ వ్యాకరణానికైతే బుద్ధివంతుడు అని చెప్పేసి నేను ఆది దేవతను చేసినారో ఈ రోజు నుంచి నీ నోట్ల నుంచి ఒక బీజాక్షర మంత్రం పలకదు. చూడండి, ఎవరైనా మంత్రవాదిని చెప్పాలంటే చాలా మంది ఆయన నోరు పడతారు ఫస్ట్. ఎందుకంటే పళ్ళు లేకపోతే మంత్రాన్ని పలకలేరు. బీజాక్షరం పలకపోతే ఏ పూజ ఫలప్రదం కాదు. ఇది బేసిక్.
ఎప్పుడైతే జ్ఞానప్రదాత అయిన పూష అనే ఒక ఆదిత్యుడిని పళ్ళు రాలగొట్టేసి ఆ పళ్ళని ఆకాశంలో ఎగరేసి ఇప్పుడు చెప్పుకోపోయిన మంత్రాలు ఎలా ఫలిస్తాయని నేను చూస్తాను. ఆయన అవమాన భారంతో అక్కడి నుంచి పరిగెత్తాడు. ఇక ముందుకు చూస్తాడు, నక్కి నక్కి చంద్రుడు ఒక దగ్గర టేబుల్ వెనక పోయి దాపెడతాడు. పాప అది వెన్నెల టైం ఏమో చాలా లైటింగ్ వస్తుంటుంది ఆయన దగ్గర. పోతాడు, ఏం బుద్ధిమంతుడు నువ్వు వెనకలు దాక్కుంటే కనపడవా, ఇంత లైటింగ్ వస్తుంది, ఇంత తెలివి లేదడానికి అని లేపి జుట్టు పట్టి పైకి పైకి లేపి నీకు క్షయవ్యాధి వస్తే ఇదే దక్షుడు నీకు క్షయవ్యాధి పీడితులు కావాలని కూతుర్ల విషయంలో నీకు శాపం పెడితే నువ్వు వచ్చి ప్రవాస క్షేత్రంలో తపస్సు చేస్తే నా తండ్రి నీకు భిక్ష పెట్టినాడు. నీకు 15 రోజులు ఆయన క్షయం 15 రోజులు ఉంటుంది, 15 రోజులు నువ్వు మళ్ళీ బాగుంటావు అని చెప్పి నీకు చిరంజీవిత్వం ఇస్తే నువ్వు అటువంటి యజ్ఞాల్లో వచ్చి ముందు వరుసలో కూర్చొని అలా నా తండ్రిని తోడేళ్ళుడు కదా, కనీసం ఆ మర్యాద నీకు వద్దా, నువ్వు ఆయన ఒకేంటి అల్లుడే కదా, వాడిని పిలవకపోతే నేను రానప్పుడు ఎందుకు చెప్పలేకపోయినావు అంటే నీ స్వార్థం నీది, నీ కోసం నా తండ్రి నిన్ను నెత్తిన పెట్టుకుంటే నువ్వు చేసిన ఘనకార్యం విధానం అని చెప్పేసి ఆ ఎవరైతే చంద్రుడిని ఆయనకి పక్కన విరిగేలాగా కొట్టేసి ఒక మూలకు పారేసి గొంతు మీద కాలేసి గట్టిగా నొక్కితే చంద్రుడు ఔషధులకు దేవుడు. చూడండి, సూర్యుడు వచ్చేసి ఆహారానికి దేవుడు అయితే ఔషధాలకు చంద్రుడు దేవుడు, ఆది దేవుడు. కాళ్ళు పెట్టి గట్టిగా గుండె మీద నొక్కే లోపల ఆయన నోట్లో ఉంటే అమృతమైనటువంటి ఏవైతే ఉంటాయో వృక్షరాగాల నుంచి వచ్చే ఔషధ గుణాలు అవన్నీ శివుడి పాదాల మీదకి వచ్చి అభిషేకం చేసినట్లయితే ఎవరు రుద్రుడి ఆయన కాళ్ళు ఎదుర్చుకుంటాడు, అంతా కప్పుకొనేస్తాడు చంద్రుడు, మూలను పారేస్తాడు, మళ్ళీ ముందుకు పోతాడు, ఇంకెవరు దొరుకుతాడు. ఇప్పుడు అందరినీ చూసుకుంటూ పోతే సగం అందరినీ ఈ వెనక నుండి పరివారం చంపుకుంటూ పోతుంది. చివరి ఆఖరికి దక్షుడు మిగిలిపోతాడు. అప్పుడు దక్షుడిని పోతాడు, అసలు కథ నీవేని అడిగినావురా, నువ్వు ఇంత చేస్తున్నా మళ్ళీ నువ్వు పూజ పెడేతావా, నువ్వు అక్కడ నా తల్లి బూడిద కుప్పై పడింది, నువ్వు పూజ చేస్తావా, ఎట్లా వస్తుంది ఆ పుణ్యం నీకు, నేను చూస్తా అని చెప్పేసి తన దగ్గర ఉండే కత్తిని తీసి 2-3 ఏట్లు వేస్తాడు. మెడ తెగదు, ఎందుకంటే మంత్రపూరితమైన దేహం కలిగిన వాడు దక్షుడు, మహా తపస్వి. అంటాడు, ఓహో నా కత్తికి కూడా నిలబడిన తపస్వి అని నువ్వు చూస్తాను, అది ఎలా తెగదు అని చెప్పేసి కింద వేసి కాళ్ళు పెట్టి ఆ మెడకాయని ఊరికే గుండులక్క తిప్పేస్తాడు. దీంట్లో తిప్పి 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 ఆ మెడ అనేది ఇంత లా ఉండేది ఒక సన్నని దారం లాగైపోతుంది, దాన్ని పట్టుకొని పెరికేస్తాడు. తలని తీసి ఈ హోమంలోనే కదా నువ్వు యజ్ఞంలో తపస్సు చేసి శక్తి రావాలన్నావు, తీసుకో, ఆ తపస్సు ఫలం నీకు దక్కుతుంది అని చెప్పేసి ఆ కళని తీసుకొని ఆ యజ్ఞం వాటిలో వేసేస్తాడు. అది తన ఎదురుగే కాలిపోతుంది. దక్షుడు విలవిల్లాడుతూ పడిపోతాడు. అక్కడికి మొత్తం రాక్షస సంహారం జరుగుతుంది. అప్పటికే దిక్కులో పిక్కటిల్లేలా దేవతలు దిక్కుకోడు పరిగెత్తింటాడు. ఎక్కడ ఎవరున్నారో తెలియదు, ఎవరి కడేమరాలు ఎవరి అవశేషాలు ఎక్కడ పడినాయో తెలియదు. ఒక్కసారి వీరభద్రుడి ఎంట్రెన్స్తో యజ్ఞశాల మొత్తం రక్తసిద్ధమైపోతుంది. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తు వీరభద్రుడికి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుదామన్నా కూడా ఆయన ఉండే రౌద్రాన్ని చంపేస్తాడని భయంతో సత్యంగా బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళిపోతాడు. పాహి శివుడి దగ్గరికి పోయేది లేదు, ఆయన పంపించినాడు కాబట్టి. ఇక బ్రహ్మదేవుడి దగ్గరికి పోతాడు. బ్రహ్మ అంటే ఏమైంది అంటే ఇట్లా చాలా తప్పు చేసినారా, నేను దక్షుడికి ముందు నుంచే చెప్పినాను శివుడు లేకుండా యాగం చేయదని, ఇప్పుడు కొంపల మీద తెచ్చుకున్నాను, ఇప్పుడు నేను పోయినా అని మాట పోవాలంటే రుద్రుడి దగ్గరికి పోయే ధైర్యం అందులో ఎవరికి లేదు. పరమేశ్వరుడి దగ్గరికి పోదు, ఎవరు పంపించినారో ఆయన దగ్గరికి పోదు, కాళ్ళు గట్టిగా పట్టేసుకోరు. ఎందుకంటే అక్కడ సచ్చేదానికంటే దిక్కు మానే సాగు ఇక్కడ పోయి కాళ్ళు పట్టుకొని బతికిపోదు. అప్పుడు అందరు బ్రహ్మదేవుని పట్టుకొని దేవతలంతా ఆహారకారాలు చేస్తూ కైలాసం చేస్తారు. ఈయన యజ్ఞరచన నాశనం చేసిన శివుడు తన త్రినేత్రంతో చూస్తూ తపస్సులో ఉంటాడు. అప్పుడు వచ్చి అందరు కాళ్ళ మీద పడిపోతారు, దబా 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 దబా, స్వామి పాహి, స్వామి పాహి, తప్పు చేసినాం మేము యజ్ఞుడు, ఆ యజ్ఞాన్ని మనం వెళ్ళకుండా ఉండాల్సింది అది. అప్పుడు నిదానంగా కళ్ళు తీస్తాడు, బ్రహ్మను చూస్తాడు, అడుగుతాడు, ధ్వంసరచన అయిపోయింది అక్కడ అని చెప్తాడు. అయ్యా అయిపోయింది, మిగిలిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేసినారు, వీళ్ళు కూడా చచ్చిపోయేలాగా ఉన్నారు భయంతో, నువ్వే అవ్వేది అని ఒకటి అంటాడు. మెయిన్ యజ్ఞ యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోయినాడు. ఇక వాడు పోయినాడు తర్వాత ఇంకా మనం మిగతా వాళ్ళ మీద చేసుకో వదిలేసేయాలి. ఇప్పుడు ఈ యథాతథంగా పోండి, ఎవరైతే చచ్చిపోయినారో, ఎవరైతే ప్రాయశ్చిత్తంతో ఉంటారో వాళ్ళందరి శరీరాలు మళ్ళీ మునుపటిలాగే అన్నీ లేచి నిలబడతాయి. ఇది నేను నీకు ఇస్తున్న వరం. ఎందుకంటే
యజ్ఞం అయిపోయిన తర్వాత జరిగిన నాశనంలో ఎవరెవరు మిగిలినారు, ఏ దేవతా మిగిలినరు, ఏ అష్టదిక్పాలకులు మిగిలినరు. ఇలా లేకపోతే సృష్టిని సమన్వయం చేసేది ఎలా? బ్రహ్మదేవుడు అదే చెప్తాడు, స్వామి నువ్వు ఆగ్రహాన్ని తగ్గించుకో, నాశనం అయిపోయినాడు, ఎవరు లేదు, ఏ డ్యూటీ చేయడానికి ఏ ఆఫీసర్ లేదు, ఎలా జరుగుతుంది ఇది? నువ్వు కరుణిస్తే తప్ప సృష్టి నిలబడదు, ఇప్పుడు నువ్వే ఏమన్నా చేయాలి. ఇప్పుడు ఆయన తన శక్తితో మళ్ళీ ఎలాగైతే ఉందో అలాగా లేపేస్తాడో ఒక దక్షుడిని తప్ప. తర్వాత దక్షుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దక్షుడి భార్య ఎవరైతే ఉంటుందో ఆమె శివుని గురించి స్తోత్రం చేస్తుంది. నేను ఒక అత్తగా కాకుండా ఒక భక్తురాలుగా నేను వేడుకుంటున్నాను, నాకు ప్రతిభిక్ష పెట్టడానికి పతి లేకుండా నేను ఉండలేను, లేదా నన్ను తీసేసుకొని నేను ఉండలేను. అప్పుడంటే ఆయన చేసిన తప్పుకి ఫలితం అనుభవించాడు. కానీ ఈ తప్పు తనని నిరంతరం తెలిసి తీరాలి. అజ్ఞానంతో చేసిన తప్పు ఎంతటి గాయం చేస్తుందని నిరంతరంగా ఆయన ఆలోచన చేయాలా. అందుకే ఒక పని చేస్తాను, వేరే వాళ్ళైతే నేను బతికించేదే లేదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఒక అత్తగా ఒక తల్లి సమానం కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తున్నా, వాడిని బతికిస్తాను. కానీ యజ్ఞ జంతువు అని ఒకటి పెడతారు. యజ్ఞం చేసేటప్పుడు ఏ దేవునికి ఇవ్వాలో, అగ్నిదేవునికి ఇవ్వాలో హవిస్సు అంటే మేకను పెడతారు. దానికి ఆ హోమం అయ్యేంత వరకు మేక అలాగే ఉంటుంది, ఆ మేకకే పూజ చేస్తారు. అలాగా ఈ యజ్ఞానికి యజ్ఞ పశువుగా ఆ మేక ఉంది, దాన్ని తలని తీసుకెళ్ళి ఈయనకు పెడతారు. అలా అయితే బతికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తలను తీసి పెట్టడానికి తల ఎక్కడ కాలిపోయింది ఆ యజ్ఞం వాడట్లో పడి, అందుకు ఆ హోమగుండంలో పడి కాలిపోయినందుకు అది జరగదు. ఈ మేక ఏదైతే యజ్ఞ జంతువుగా ఉందో దాన్ని తలని తీసేసి దక్షుడికి అంటియండి, వాడు బతికిపోతాడు. అప్పుడు దాని తలని తీసేసి దక్షుడికి పెట్టిన తర్వాత దక్షుడు మళ్ళీ జీవం పొందుతాడు. జీవం పొందడమే ఆయన శివుడి కళ్ళు గట్టిగా పట్టేస్తాడు, ఏడుస్తాడు. నేను ఎంత పెద్ద తప్పు చేసినాను, మదానంతో అహంకారంతో దక్ష ప్రజాపతి అనే ఒక దీంతో అసలు నాకు ఇంతటి అజ్ఞానం ఎందుకు వచ్చింది నాకే అర్థం కావడం లేదు. అప్పుడు శివుడు వాడి పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు. పూర్వజన్మాని కాదు, పూర్వంలో జరిగిన ఒక వృత్తాంతాన్ని చెప్తాడు. నీవు ఒకసారి అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు అమ్మవారు తనకి ఎంతో ఇష్టమైన ఒక పూలహారాన్ని ఎప్పటికీ వాడిపోని ఒక పూలహారాన్ని తీసి నీకు ప్రసాదంగా ఇచ్చింది. ఆ ప్రసాదంగా ఇచ్చిన ఈ హారాన్ని నువ్వేం చేసినావంటే నీవు పడక మంచంపై నీ భార్యతో ఉన్నప్పుడు పంచుకున్నావు దాన్ని. అది భోగస్థానంలో ఉండాల్సిన పూలహారం కాదు, యోగ స్థానంలో ఉండాల్సింది. ఆ తప్పు చేసినందుకు ఏ రోజైతే నువ్వు తప్పు చేసినావో ఆ రోజు అమ్మవారిని శాపం పెట్టేసింది. ఎవరి మనసులో పేరు అనుకుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్తావో అటువంటి వ్యక్తిని మర్చిపోతావు. మర్చిపోతే ఆటోమేటిక్గా నీ నాశనం నువ్వు కొని తెచ్చుకున్నావు. అంటే శివుణ్ణి మర్చిపోతే నాశనం వచ్చేసినట్లే. అందుకే ఎవరైనా పూర్వీకులు చెప్తారు, శాపం పెట్టాలి ఎవరైనా అంటే భయంకరమైన శాపాలు అంటే నీ ఇంట్లో తెల్ల జల్లేడు పువ్వు పెరుగుగాక నాశనం అయిపోతుంది. రెండోది నీ ఇంట్లో శివ పూజ జరగకుండుగాక, నీ ఇంట్లో ఎప్పటికీ శివ పూజ జరగకుండా ఉంటే చాలు, వాడు నాశనం అయిపోతాడని చెప్పాల్సిన పనే. ఈ రెండు శాపాలు పొరపాట్లో కూడా మనం శత్రువు కూడా చెప్పాల్సిన మాటలు కాదు. ఎందుకంటే ఇవి పెరిగినాయంటే శివతత్వం అనేది వెళ్ళిపోతుంది, వాడు అజ్ఞానం వైపు వెళ్ళిపోతాడు, నాశనం అయిపోతాడు. మనం ఇంకొకరి నాశనాన్ని పోదేవాడు కాదు. అంతటి పవిత్రమైన రెండు శాపాలు ఏమంటే ఒక తెల్ల జిల్లేడు, రెండోది శివ పూజ జరగకుండా ఉంటే వాడు ఆటోమేటిక్గా వాడు ఎవరు చంపాల్సిన పని లేదు, వాడంతటి వాడే నాశనం అయిపోతాడు. ఈ రెండు శాపాలు ఇవ్వకూడదు. అలాగే ఈ దక్షుడు ఇదే ముఖంతో ఉండాల్సిందేనా అని భార్య అడిగితే అప్పుడు చెప్తాడు, ఈ ముఖంతో ఆయన పర్యటన చేయని, ఎక్కడ ఏ ప్రదేశంలో ఈయన తలకాయ మారిపోయి మళ్ళీ పూర్వ తలకాయ వస్తుందో అది ఒక మహాక్షేత్రంగా వెళ్తుంది. ఏ క్షేత్రంలో జరుగుతుందని నేను చెప్పను. మీరు అలా పర్యటనకు వెళ్ళాలంటే తీర్థయాత్రలకు పోయినప్పుడు దక్ష ప్రజాపతికి కాశీ క్షేత్రంలో కాలు పెట్టిన తర్వాత ఆ మేక తలపోయి మళ్ళీ తన మామూలు కాశీలో జరిగినటువంటి ఒక సంఘటన. ఇలాగా ఈ కథలోని నీతులు ఎన్ని ఉన్నాయంటే నువ్వు కూర్చొని ఆలోచన చేస్తే ఇందులో నేనే ఒక 100 రాసిస్తా పొద్దునికి. ఒక తండ్రి ఎలా ఉండాలి, బిడ్డ ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి. చూడండి, శివుడు పార్వతీదేవికి వద్దని చెప్పాడు, ఎందుకంటే అక్కడ స్త్రీకి గౌరవం ఇచ్చినాడు. ఆమెకి పుట్టింటికి పోయి స్వతంత్రం ఉంది అనే మాట ఆయన గుర్తెరిగి చెప్తాడు. కాకపోతే ఒక మాట సలహా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేసింది. పోనీ వచ్చిన తర్వాత ఆమె అదే దేహంతో అవమానం పొంది భర్త దగ్గరికి పోయిందా, లేదు నా భర్త కింగ్ ఉన్నట్ల వీళ్ళతో ఏమి అనిపించుకునేది అని ఆంటిని స్వాభిమానాన్ని, భర్త స్వాభిమానాన్ని కాపాడి తాను అక్కడ కాలిపోవడానికి సిద్ధపడింది, కానీ మళ్ళీ తిరిగి పుట్టింటికి పోయారు. ఇలాగా
తండ్రి నారదుడు తూలనాడినప్పుడు దాక్షాయిని తండ్రిని ఎక్కడా తిట్టలేదు, ఆయన ఏదో పనిలో ఉన్నాడని తండ్రిని వెనకలేసుకుని వచ్చింది. ఇలా ఒక్కొక్క అంశాన్ని నువ్వు తీసుకుంటూ పోతే దక్షయజ్ఞం అనే ఒక మహాకథ, ఈ మహాపురాణం అత్యంత శోభమాయమైనది. ఈ ఒక్కటి చదువుకుంటే మనకి రామాయణంలో సుందరకాండ చదివితే అన్ని కష్టాలు తొలగిపోయి ఎలాగా మంచి ప్రశాంతత చేకూరుతుందో శివపురాణంలో దక్షయజ్ఞాన్ని చదివితే అంతది. ఇలా రెండు కథలు ఉన్నాయి శివుడికి సంబంధించి. ఒకటి దక్షయజ్ఞానికి, రెండోది గంగావతరణ. గంగ ఎలా భూమి మీదకి వచ్చింది, ఎంత కష్టపడితే ఈరోజు మనం గంగలో స్నానం చేస్తున్నాం అనేది అది ఒక పెద్ద కథ, ఒక మంచి ప్రాసనం. ఈ రెండు కథలు ఎక్కడైనా మనకి ఇబ్బందులున్నా కష్టాలున్నా ఎవరైనా చెప్తే విన్నా, లేదంటే పుస్తకంలో ఉంటే నువ్వు చదివినా కూడా చాలా మంచిది. అందుకు ఈ దక్షయజ్ఞం అనేది మహాకార్యమైంది. ఇంకా అది గురువు ఇప్పుడు దక్షయజ్ఞము అయిపోయిన తర్వాత అందరు బతుకుతారు కదా, మళ్ళీ అది చేసారా చేయరా? అది ప్రాయశ్చిత్తం పడ్డవాడికి పూర్వరూపం అని చెప్పారు. ఎవడైతే బాధపడి ఉంటాడో నేను శివుడి మీద పోయినాననే వాడిని పూర్వరూపం వస్తుంది, లేనోడు వాడి కర్మ ప్రాయశ్చిత్తాన్ని మించిన ఇంకొక రకం లేదు మనకి. అంటే ఒకరిని క్షమాపణాలంటే ప్రాయశ్చిత్తాన్ని మించిన క్షమాపణ లేదు. ప్రాయశ్చిత్తం కోరినాడంటే వానికి వాడుగా మనకి దొరికిపోయినట్లు. అందుకే దేవుడు ఎప్పుడు, నా శంకరుడు ఎప్పుడు అభయాన్ని ఇచ్చేవాడే కానీ నాశనం చేసేవాడు కాదు, ఒక కోపం ఇస్తే తప్ప. అంతటి దక్షుడు ఇంత నీచాన్ని చేస్తేనే తల ఇచ్చినవాడు నా స్వామి మమ్మల్ని చూసుకోవడం మమ్మల్ని. అలాగా ఈ కథ మీరు విన్న తర్వాత కూడా ఒకసారి ఇంటికి పోయిన తర్వాత దీన్ని నెమరేసుకోండి. ఎందుకంటే ఈ దక్షయజ్ఞం అనే కథ నలుగురిలో వెళ్ళి తీరాల్సిన కథ. శివుడు అంటేనే ఎలా ఉంటాడో ఆయన స్వభావం ఎలా ఉంటుంది, అమ్మవారు ఎలా ఉంటుంది ఆమె స్వభావం ఎలా ఉంటుందని చాలా నీట్గా చెప్తుంది. ఇంకా ఇది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఏమమ్మా మీరు చూసినట్టు అవుతుంది, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించినట్టు అవుతుంది. ఇది మన కవరేజ్ కోసమో మన మైలేజ్ పెంచుకోవడానికి కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు. ధర్మం నలుగురిలో పోవాలా, దాంట్లో ఇప్పుడు ఈ బట్టల్లో ఉన్నాం, ఎందుకున్నాం, ఏ పని మీద ఉన్నాం అనే దానిని ఒక అవగాహన కల్పించేకి మాత్రమే నేను ఇది చెప్తున్నా. మీకే కాదు, నేను బయట కూడా చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీరు ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే పిలిచండి, నేను ఫ్రీగా చేసిపోతా. నాకు కావాల్సింది ధర్మం నిలబడాలా. నా సనాతన ధర్మాని కోసం నా దగ్గర విత్తనం అయితే లేదు చేయడానికి, నా దగ్గర దేవుడు ఇచ్చిన అంత ఇంత కాస్త పుస్తకం చెప్పగలను కాబట్టి ఆ ఒక్క విషయంతో నేను చెప్పగలను అని చెప్పి చాలా మందిని కూడా నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇలాగా మీతోనే ఆగిపోకుండా మీరు ఇంకొక తరానికి లేదా ఇంకొకరికి చెప్పేలాగా యోగ్యత ఉండాలా. అందుకే నేను ఇవన్నీ చాలా స్టడీ చేసి ఒకటి కాదు రెండు కాదు 4 బుక్కులు రెఫర్ చేసి మీకు చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్పేది రికార్డ్ అవుతుంది, ఎవరికైనా నోటికి వచ్చింది చెప్పే అది ఆమోదయోగ్యం కాదు. శాస్త్రంలో ఏముంది అదే చెప్పాలా. రేపు నన్ను ఎవరైనా అడిగినా కూడా చెప్పడానికి నా దగ్గర జవాబు ఉండాలనే ఒక భరోసాతో, ఒక బాధ్యతతో నేను ఈ ప్రవచనాలు చెప్తున్నాను. ఇంకా నవ్వుకొని పోదామా, రేపు నవ్వుకుందాం. రేపు నవ్వుకుందాం.